హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది కూడా ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. సో అది కామన్గా తెలిసిన విషయమే అందరికీ. బట్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే క్లారిటీ అయితే లేదు. బట్ రీసెంట్గా సో దీని మీద అంటే ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్కి సంబంధించి కోర్టులో వేసిన కేసు గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాము. సో ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక సో ఆల్రెడీ కేసు అనేది జరుగుతుంది. సో మెయిన్గా అసలు ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్కి సంబంధించి కేసు ఏంటంటే కనుక మీకు తెలిసిన విషయం పరంగా చూసుకుంటే కనుక సో 20 మార్కులు అనేది యాడ్ చేయొద్దు. అంటే ఏదైతే ఎగ్జామ్ రాసింది కాకుండా సర్వీస్ మార్క్స్ 20 మార్కులు కాదు 16 మార్కులు మాత్రమే యాడ్ చేయండి అనేది ఒక రీజను కేసు వేయడానికి కారణం. ఇంకొక రీజన్ ఏంటంటే కనుక సో ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు వయోలేషన్ అంటే రూల్స్కి విరుద్ధంగా చాలా ఫార్మసీస్లో మెడికల్ షాప్స్లో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ఇచ్చున్నారు అనేది కూడా చెక్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అట్లాగే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసి వాళ్ళు రెన్యువల్ అయిందా లేదా, వాళ్ళ యొక్క పీసీఐ రిజిస్ట్రేషన్ అప్డేట్లో ఉందా లేదా ఇది కూడా చెక్ చేయమని. సో చాలామంది ఈ 3 కారణాల మీద అంటే సర్వీస్ మార్క్స్ 20 కాదు 16 వేయండి. అలాగే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ షాప్స్లో వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఉండకూడదు. అలాగే చూసుకుంటే కనుక సో మేజర్గా వాళ్ళ యొక్క సర్టిఫికెట్ అనేది రెన్యువల్ అయి ఉందా, అప్డేట్లోనే ఉందా లేదనేది కూడా ఖచ్చితంగా చెక్ చేయమని దీని మీద అయితే చాలామంది కేసు వేస్తున్నారు. అయితే సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక సో ఈ కేసు అనేది మళ్ళీ ఈ నెల 10వ తారీఖు ఇంకో హీరింగ్ ఉందన్నమాట. అంటే వాయిదా ఉంది. ఆ వాయిదా అనేది మళ్ళీ 10వ తారీఖు దీని మీద ఇంకో డిస్కషన్ అయితే జరగబోతుంది. మరి ఆ డిస్కషన్లో ఏమొస్తుందో ఏంటో మనకైతే తెలియదు కాబట్టి సో టైం అయితే పట్టే ఛాన్స్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈలోపు సో అందరూ సో నేను చాలాసార్లు చెప్పున్నాను, నాకు తెలిసిన సోర్సెస్ నుంచి కూడా మళ్ళీ కనుక్కుంది ఏంటంటే కనుక సో డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. మినిమం 50 అయినా వస్తుంది. సో మీరు చాలామంది కూడా నేను అర్థం చేసుకోగలను, మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి సో మీరు కష్టపడ్డారు, చదివారు, రాశారు. బట్ ఖచ్చితంగా మీరు అయిపోయింది మీరు బాగా రాసుంటే కనుక ఖచ్చితంగా పర్ఫామ్ చేసుంటే కనుక మీకు రావాల్సింది మీకు వస్తుంది. అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే దాని మీద కూర్చొని టైం వేస్ట్ చేయడం ఆపేసి ఫర్దర్ మీరు ఆర్ఆర్బీకి చదువుతుంటే ఆర్ఆర్బీ సిరీస్గా చదవండి, లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేదంటే మీరు ఆల్రెడీ ఒక వర్క్ చేస్తూ ఫార్మసిస్ట్కి డ్రగ్ ఇన్స్పెక్టర్కి అంటే స్టేట్ లెవెల్లో వచ్చేది కావచ్చు, సెంట్రల్ లెవెల్లో వచ్చే ఏ నోటిఫికేషన్స్ అని మీరు ప్రిపేర్ అవ్వాలంటే కనుక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దానివల్ల అక్కడ కూర్చొని మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే 50 పోస్టులు వచ్చినా తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ 80 పోస్టులు వచ్చినా 80 మందికి మాత్రమే లేదా 50 మందికి మాత్రమే వస్తాయి. సో వాళ్ళు ఎవరైతే రేస్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. 100% సో కుదరట్లేదు, చదవట్లేదు, కొన్నిసార్లు మనం చేసే పని మనకి వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. బట్ కూర్చోవాలి, నర్స్ హోల్డ్ చేయాలి. అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా, సో పట్టుకోవడం చాలా కష్టం, వదిలిపెట్టడం ఎంతసేపు అని చెప్పేసి. సో వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ నర్వ్స్. మన యొక్క టెన్షన్ని, మన యొక్క ప్రెషర్ని హోల్డ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే కనుక మీరు ఒక ఫార్మసిస్ట్ కావచ్చు, ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, 50,000 60,000 జీతం తీసుకోవాలి అప్ టు మీ సర్వీస్ ఎండ్ అయ్యేదాకంటే మరి కనీసం ఒక 1 year మనం కష్టపడకుండా కొంత ఓపికతో కొంత పేషెన్స్తో లేకపోతే ఇవన్నీ అయ్యేవి కాదు. ఎందుకంటే కనుక మీకు తెలుసు గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ రావటం, ఎగ్జామ్స్ రావటం, రిజల్ట్స్ రావటం ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్. దానికి సిద్ధమయ్యే మనం దిగాలి. సో యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. బట్ డెఫినెట్గా ఇంట్రెస్ట్ రాదు అంటే మనం చేసేదేం లేదు. నువ్వు లైఫ్ లాంగ్ మొత్తం ఒక 30 years సర్వీస్లో ఉంటూ ఒక 50,000-60,000 అంతకన్నా ఎక్కువ శాలరీ నీకు ఇంక్రిమెంట్స్ వెళ్తూ ఉండాలి. ఒక 40 years ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలంటే కనుక నువ్వు ఒక 1 year ఫోకస్ చేయకుండా చదవకుండా లేదు ఇంట్రెస్ట్ లేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చదువుతానంటే డెఫినెట్లీ ఇట్స్ అప్ టు యూ. సో నేను ఎవరినైతే తిట్టట్లేదు. సో జస్ట్ ఒక నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, కొంచెం మోటివేట్ చేస్తున్నాను తప్పితే ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ఎనీవన్. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తేనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో దీని మీద 10వ తారీఖు మళ్ళీ హియరింగ్ ఉంది. నాకు తెలిసి ఈరోజు 8వ తారీఖు. సో ఎల్లుండి దాని మీద హియరింగ్ ఉంది. సో ఆ రోజు ఏమన్నా అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి, రావాల్సింది. ఎందుకంటే తెలంగాణలో నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరుగుతున్నాయి. సో మెడికల్ కూడా చాలా విస్తరిస్తుంది. ఖచ్చితంగా మెడికల్ నథింగ్ బట్
మెడికల్ పారామెడికల్ పోస్టులు అయితే అప్కమింగ్ ఇంకా కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. సో ఏజ్ అయిపోకముందే వాటిని సాధించుకోవాలంటే మీరు కంటిన్యూస్గా ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.